ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖం నుండి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి చక్కటి ధన్యత మనకి ఇచ్చడం బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామముకు మహిమ ఘనత చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమం వీక్షించిన ఆత్మీయులందరికీ మన రక్షకుడిని యేసే నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారండి? రండి, చాలా సంతోషం. దేవుడు ఈ దినము కూడా మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించును గాక. రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిభక్షులు కండి వాక్యాన్ని ధ్యానించండి, దైవ ఆశీర్వాదం పొందండి. బైబిల్ సైకిల్ ఉంటే కనుక తెరచి చూడండి, లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో బాలిభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం నుండి మొదటి భాగాన్ని చదువుతూ ఉన్నాను. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో రీతిగా వేకుని నీ పాద సముఖములో ఉండి మీ నామాన్ని గణపరచగలిగేటువంటి ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తున్న విధానం కొరకు మీరు నడిపిస్తున్న బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలను మీరు ఆత్మీయంగా స్థిరపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం కూడా నడిపించి మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవనటువంటి ఈ మాట చాలా సందర్భాల్లో చాలామంది సేవకుల ద్వారా అనేక సభలలో, సంఘాల్లో, టీవీ వర్తమానాలు వింటున్నామే కానీ ఈ విధంగా జీవించడానికి కొన్ని సందర్భాల్లో వెనకడు వేస్తున్నాం. వాస్తవానికి మాట చెప్తున్న మాట ఏంటంటే, మనుషులు అందరూ పడిపోతారు కానీ తిరిగి లేచేవాడు ఎవడంటే నీతిమంతుడు ఒక్కడే. అందుకే మాట, నీతిమంతుడు పడిపోయినను తిరిగి 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడంట. మరి మాట అంటే చదువుతున్నాం చాలా సందర్భాల్లో, మరి దానిని కొనసాగిస్తున్నామా లేదనేది కొన్నిసార్లు ఆలోచన చేయాలి. ఆదికాండంలో దేవుడు యాకోబుని దర్శించాడు, అది మనందరికీ తెలుసు. దర్శించినప్పుడు యాకోబుని ఆశీర్వదించాడు ఆయన. చాలా పెనుగులాడు జరిగింది, దేవునికి యాకోబు మధ్య ఆశీర్వదించిన తర్వాత అక్కడ ఏమన్నాడంటే, ఇక మీదట నీ పేరు చెప్పాలి, ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడని చెప్పాడు. కానీ బైబిల్ అతనిని యాకోబే అని పిలుస్తుంది. పిల్లరా, అంటే మన పాత స్వభావము మనలో నుండి పూర్తిగా పోదంట. మన పాత మనుష్యునితోనే జీవితాంతం మనం కలిసే జీవించాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పౌలు ఒక్కడే చాలా నమ్మకంగా ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. నా శరీరం మందు మంచిది ఏది నివసించదని ఎరుగుదును అంటాడు. మంచిది చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను అంటాడు. అంటే నేను కోరిన దానిని చేసిన ఎడలా దానిని చేయదాన్ని, అది చేసింది ఏంటి, నేను ఏదైతే కోరుకోవట్లేదు, ఒకవేళ అది చేస్తే అది నా యందు నా శరీరమే కానీ నేను కాదంటున్నాడు. నా శరీరం నివసించిన పాపం మీద చేసింది కానీ నేను కాదంటున్నాడు. చూడండి, పాపము మీద విజయం పొందడానికి కేవలం మనము పాపమునకు మరణించి ఉన్నామని ఎడతెగగా తలస్తూ మనలో ఉన్నటువంటి నూతన పురుషునికి తాను ఎంచుకునే ప్రాధాన్యతను ఇవ్వడాన్ని పౌలు భక్తుడు గ్రహించుకున్నాడు. ఈరోజు ఆ మాటలు మనం కూడా గ్రహించాలి. మనలో ఉన్న ఆ నూతన పురుషుడు దినదినము నూతన పరచబడడానికి అవకాశము ఇవ్వాలి. పిల్లల, ఈ జీవితకాల పోరాటంలో కొన్నిసార్లు పాత స్వభావాన్ని ఎదిరించే విధానం క్రమంలో నూతన స్వభావం ఓడిపోవచ్చు. అయితే దానివల్ల మనము నిరాశ చెందాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదండి. అందుకే మాట నీతిమంతులను కూర్చున్న మాట ఇది. నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన తిరిగి చెప్పాలి లేస్తాడు. దేవుని స్తోత్రం. చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు వారి జీవితంలో అనేక సార్లు ఓడిపోతూ ఉంటున్నారు. ఆ ఓటమి కలగడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన ఎలా మారిపోతుందంటే, శిక్షావిధి క్రింద జీవిస్తున్నాము, శిక్షలో ఉన్నాము. కానీ వాక్యం చెప్తున్న మాట, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. పిల్లలు ఉదయకాలం గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ప్రజలను శిక్షించడు. కేవలం ఆయన వారిని ఒప్పుకునే విధంగా మాత్రమే బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఇస్కరియోతు యోధ గురించి మనందరికీ తెలుసు. యోధ ఆ శిక్షను అంగీకరించడం ద్వారా అది భయంకరమైన నాశనానికి దారితీసింది. ఇంకోవైపు సీమోను పేతురు ఒప్పింపబడినందువల్ల చక్కగా పూర్వస్థితిని పొందుకోగలిగాడు.
యేసుక్రీస్తు ప్రభువారిని యోధ ఒక్కసారి అప్పగించాడు, కానీ పేతురు 3 సార్లు వంకాడు. కానీ తిరిగి తిరిగి ఓపికతో ప్రయత్నం చేయడం వల్ల దైవత్వంలో ఎదగగలము అనే పేతురు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. దానినే తన 2వ పత్రికలో రాశాడు. పిల్లరా గమనించండి, ప్రత్యేకంగా మన విఫలతలో దేవుడు మన ఎడల సహనము కలిగి ఉండడాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించడానికి ఓపికతో ప్రయత్నం చేయాల్సిన అవసరత మన మీద ఉంది. దేవుని యొక్క అనుగ్రహము ఇంకనూ ఆయన యొక్క సహనము దీర్ఘశాంతమే మనలను మరలా పశ్చాత్తాపపడేలాగున ప్రేరేపిస్తున్న విషయాన్ని వాక్యంలో మనం చూడగలం. ఆయన మనల్ని సమృద్ధిగా క్షమిస్తూ ఉన్నాడు కనుక దేవుని యందు మనము భయభక్తులు నిలుపుతున్నాం. వాక్యం చెప్తున్నమాట, నా మాట కాదు. యేసుక్రీస్తు ప్రభువారండి తండ్రి యొక్క కుడిపార్శ్వమందు విసుగక మన కొరకు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి పాపపు శోధనలను మనము ఎదిరించాల్సిన అవసరం ఉంది. దేవుడు కుమ్మరి, మనము మన్నయ్య ఉన్నాం. మనం ఇంకనూ చేయబడుతూ ఉన్నాం. మనకు చేసేయబడలేదు, ఇంకా చేయబడుతూ ఉన్నాం. ఇంకా మన విషయంలో ఆయన పని సంపూర్తి కాలే. మన గుణాలను మనలను గూర్చి దేవుడు ఎంత ఓపికగా ఉంటే మనం అంత అసహనంగా అప్రయత్నంగా చేసే పనులను విరమించడంలో విసుగు కలిగి ఉండొచ్చు. దేవుని బిడ్డలకు ఓటమి అనేది ముగింపు కాకూడదని ఈ మాట యొక్క ఉద్దేశం. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడిపోయిన తిరిగి లేస్తాడు. ఎందుకంటే ఆయన లేవనిస్తాడు. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తిరిగి లేవగలిగే అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీ పాద సముఖంలో నిలబెట్టుకున్నందుకు వందనాలు. నిజమే నా తండ్రి, మరి ఓటమి ముగింపు కాదు అని పేతురు జీవితం ద్వారా అనేక మంది భక్తుల ద్వారా ప్రాముఖ్యంగా నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మేము తెలుసుకునే భాగ్యం ఇచ్చో నీ స్తోత్రాలు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయిన తిరిగి లేస్తాడు ఒక అభయాన్ని మీరు ఇస్తున్నారు నాయన. ఒకవేళ మేము చేసిన పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి ఓటమి అంశంలో ఉన్నామేమో, ఓడిపోతున్నామని భయముతో దిగులుతో జీవిస్తున్నామేమో, అలాంటి మాకు ఈరోజు ఒక మంచి అభయాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాట వింటున్న బిడ్డలు అందరి జీవితంలో ఫలింపజేసి ఫలవర్ధంగా మార్చి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఘనత పొందండి. క్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.